హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి తాజా సమాచారం అయితే వచ్చిందనమాట. ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీ కార్యక్రమంలో భాగంగా హెల్త్ మరియు వికలాంగుల పెన్షన్ల తొలగింపు రసీదు అనేది ఆప్షన్ అనేది సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్‌కి అయితే ఎనేబుల్ చేయడం జరిగిందని చెప్తున్నారు. పెన్షన్ తొలగింపుపై ఎవరు ఆందోళన పడవద్దు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా ఎవరికీ కూడా పెన్షన్ తొలగించడం జరగదు. ప్రతి దశలో కూడా ప్రాసెస్ ప్రకారము నోటీసులు జారీ అవుతాయని చెప్పి చెప్తుందన్నమాట ప్రభుత్వము. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బోగస్ పెన్షన్ల తొలగింపు ప్రక్రియలో భాగంగా వికలాంగులు మెడికల్ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేసింది. ఆ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా రీఅసెస్మెంట్‌కి అందరికీ కూడా నోటీసులు అందించడం జరిగింది. కొంతమందికి నోటీసులు అయితే అందలేదు ఇంతవరకు. వాళ్ళ గురించి నేను చివరిలో చెప్తాను. నోటీసులు ఎవరైతే అందుకొని వెరిఫికేషన్‌కి వెళ్లారో వాళ్ళు రీసెంట్‌గా ఈ యొక్క ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అయితే పెన్షన్ రకం మార్పు నోటీస్ అనేది పొందారు. అలానే కొత్త సదరం సర్టిఫికేట్ అనేది తీసుకున్నారు. అలానే కొంతమంది రద్దు నోటీస్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఇలాంటి వాళ్ళు మా పెన్షన్ పాతదే కావాలి మాకని చెప్పి అప్పీల్ చేసుకున్నారనమాట. అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రెజెంట్ నిన్నటి నుంచి ఈ యొక్క నోటీసులు అనేటివి రీఅసెస్మెంట్ కొరకైతే విడుదల చేస్తుందనమాట గవర్నమెంటు. రీఅసెస్మెంట్ నోటీస్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు వెరిఫికేషన్‌కి అయితే వెళ్తారు. వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ నోటీస్ కింద మీకు పెన్షన్ ఏ రకం అనేది ఉంటుందనేది వస్తుంది. అలానే పెన్షన్ కోల్పోయినట్లయితే రద్దు నోటీస్ అనేది వస్తుంది. ఈ రద్దు నోటీసులు ఎవరికొస్తున్నాయంటే, అప్పీల్ చేసుకున్న తర్వాత రీఅసెస్మెంట్‌కి సంబంధించి నోటీస్ రానటువంటి వాళ్ళకి సంబంధించి, అలానే రీఅసెస్మెంట్‌కి వెళ్ళిన తర్వాత పెన్షన్ రద్దు నోటీస్ వచ్చేటువంటి వాళ్ళకి. ఓకేనా? సో, ఇలా అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి మొదటిసారి రీఅసెస్మెంట్‌కి వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి రద్దు నోటీసులు అనేటివి ఎనేబుల్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, వీటిని గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్‌లో పెట్టున్నారు. సో, ఈ యొక్క రద్దు నోటీసులు అనేటివి మీకు నెలాఖరులో అందిస్తారు. నవంబర్ నెలలో మీ పెన్షన్ అనేది తొలగించే అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రెజెంట్ అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రక్రియలు. ఇలా కాకుండా అసలు ఇంతవరకు నోటీస్ అనేది పొందలేదు మేము. రూ. 6,000 పెన్షన్, రూ. 15,000 పెన్షన్ పొందుతున్నాము. సో, మాకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏంటి? మా పెన్షన్ తొలగించేసినట్లేనా? అని చెప్పి అడుగుతున్నారనమాట. మీకు సంబంధించి మీకు నోటీస్ రానంత వరకు, ఓకేనా? మీకు నోటీస్ రానంత వరకు మీ పాత సదరం సర్టిఫికేట్ ఆధారంగా ఏ పెన్షన్ అయితే పొందుతున్నారో ఆ పెన్షన్‌నే మీకు కొనసాగింపు అనేది జరుగుతుంది. ఇక్కడ అదే చెప్పారు సెకండ్ పాయింట్ చూడండి. పెన్షన్ తొలగింపులపై ఎవరు ఆందోళన చెందవద్దు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా ఎవరికీ పెన్షన్‌లు తొలగించడం జరగదు అని చెప్తున్నారు. సో, కాబట్టి మీరు వెరిఫికేషన్‌కి వెళ్ళాలి. వెళ్ళేదానికి సంబంధించి రీఅసెస్మెంట్ నోటీస్ పొందాలి. ఆ రీఅసెస్మెంట్ నోటీస్ పొందనటువంటి వాళ్ళకి పాత సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ ఆధారంగా ఆ పెన్షన్‌నే కొనసాగించడం జరుగుతుందని చెప్తున్నారు. ఓకేనా? సో, చాలా క్లియర్‌గా చెప్తున్నానండి. మీకు అర్థం కాకపోతే ఒకసారి వినండి. అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇది ఇంతవరకు నోటీస్ పొందనటువంటి వాళ్ళకి సంబంధించిన అప్డేట్. అలానే రీఅసెస్మెంట్‌కి వెళ్ళిన తర్వాత అప్పీల్ చేసుకున్నాము. మాకు ఇంకా కూడా రీఅసెస్మెంట్ నోటీస్ రాలేదు. చాలా మందికొచ్చాయి. సో, మాతో పాటు అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి. సో, మాకేంటి అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్‌లో మీరు ఈ యొక్క రసీదులు, అదేవిధంగా ఈ యొక్క నోటీసులు, డాక్యుమెంట్స్ అనేటివి అప్‌లోడ్ చేసుంటారనమాట. పెన్షన్ అప్పీల్ కొరకు. అప్పుడు ఆ వెరిఫికేషన్ చేసే సమయంలో మీ పెన్షన్ రద్దు కాబడాలి, వెరిఫికేషన్‌కి అవసరం లేదని ప్రభుత్వ అధికారులు భావించినట్లయితే మీకు సంబంధించి రద్దు నోటీస్ అనేది ఎనేబుల్ చేసుంటారనమాట. అది మీకు రాబోయే ఒక వారం రోజుల్లో సచివాలయం అధికారులైతే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి ఈ విధంగా రద్దు నోటీసులు ఎవరికొస్తాయి, వెరిఫికేషన్ నోటీసులు ఎవరికొస్తాయనేది మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. నవంబర్ నెలలో చాలా వరకు పెన్షన్‌లు తొలగే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే ఉందన్నమాట. సో, మీకు ఈ వివరాలన్నిటిని కూడా క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని. వీలైనంత వరకు లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్‌ల అప్డేట్స్ మీకు క్లియర్‌గా అయితే ఈ విధంగా ప్రూఫ్స్‌తో సహా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్‌ల గురించి అడుగుతున్నారు. కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేదండి. సో, ప్రెజెంట్ ఉన్నటువంటి బోగస్ పెన్షన్‌ల ఏరివేతలో ప్రభుత్వము సన్నాహాలైతే చేస్తుందన్నమాట. సో, బోగస్ పెన్షన్‌లు ఒక్కోటిగా రిమూవ్ చేసుకుంటూ వస్తుంది కేటగిరీ వైస్‌గా. ఇప్పుడు రూ. 15,000, రూ. 6,000 పెన్షన్స్‌లో అయితే తొలగింపులైతే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత రూ. 4,000 పెన్షన్‌లోకైతే వస్తారు. సో, రూ. 4,000 పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళందరికి సంబంధించి కూడా నోటీసులు అనేటివి అందిస్తారు. సో, నోటీసులు తీసుకున్న తర్వాత వెరిఫికేషన్ జరుగుతుంది. ఇలా ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. కొత్త పెన్షన్‌లకు అవకాశం అనేది కొంచెం ఆలస్యమయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. ఏదైనా సమాచారం వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తానండి. మీరు మిస్ అవ్వకూడదనుకుంటే మా టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను.
అలానే ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను మీకు. సో, పెన్షన్‌లకు సంబంధించి ఇవి మాత్రమే లేటెస్ట్‌గా ఉన్నటువంటి అప్డేట్స్ అన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.